హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చేయబోయే చిన్న ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఏంటంటే, మన రోజు మనం వాటర్ తాగుతూ ఉంటాం కదా. అయితే కొంతమంది ఇంట్లో ఆర్ఓ వాటర్ పెట్టించుకుంటారు, కొంతమంది ట్యాప్ వాటర్ తాగుతారు, కొంతమంది ఈ మధ్య ఏమంటారు మిషన్ భగీరథ వాటర్ కూడా తాగుతూ ఉంటారు. సో అది ఎంతవరకు మనకు సేఫ్ అనేది, అంటే వాటర్ ఎంతవరకు సేఫ్ అనేది, మనం తాగే వాటర్ నిజమైన సురక్షితమైనదేనా, లేకపోతే దాంట్లో ఏమన్నా మినరల్స్ కానీ, దాని నుంచి వచ్చే నిజమైన మినరల్స్ మన శరీరానికి అందుతున్నాయా, పోషకాలు అని మన శరీరానికి అందుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఎట్లా? సో గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనది 50 నుంచి టీడీఎస్ అంటాం కదా, అది 50 నుంచి 150 మధ్యలో ఉంటే అది నిజమైన పోషకాలు మన శరీరానికి అందుతున్నాయని లెక్క. తర్వాత ఏంటంటే దాని నుంచి వచ్చే బోన్స్కి కానీ కాల్షియం కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నేను 3 టైప్ ఆఫ్ వాటర్ని నేను కలెక్ట్ చేశాను. సో దాంట్లో నుంచి మనము యాక్చువల్గా టీడీఎస్ ఏది మెయింటైన్ అవుతుంది, మనం తాగే వాటర్ నిజమైన సురక్షితమైనదైనా, లేకపోతే మనం తీసుకున్న వాటర్లో ఎంత టీడీఎస్ ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పాను కదా 50 నుంచి 150 మధ్యలో ఉండాలని, అవి నిజంగా మెయింటైన్ చేస్తున్నాయా? అందరూ ఏమనుకుంటారంటే ఆర్ఓ వాటర్ మంచిది, తర్వాత మిషన్ భగీరథ వాటర్ కాచి వేడి చేసుకొని తాగితే మంచిది, చల్లార్చి తాగితే మంచిది, ట్యాప్ వాటర్ మంచిది, మనం చారులోంచి తాగుతున్నాం కదా, అప్పుడు మన పొలాల కాడ వెనకడికి మా నాన్న అమ్మ కూడా అందరం తాగేది కదా. సో ఇలాంటిది ఒకటి మనది ఒక అపోహ ఉంది. సో యాక్చువల్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం తాగే వాటర్ మెయింటైన్ చేయాల్సింది 50 నుంచి 150 కంపల్సరీ టీడీఎస్ ఉండాలి. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం అప్పుడు తాగేది అంటే తాగినా మనకి ఏం కాకపోయేదంటే, మనం ఎక్సర్సైజ్ చేసినట్టు రొటీన్గా వాకింగ్ చేసినట్టు పొలాల పనికి వెళ్ళేది, పెద్ద మనుషులు అయితే బర్ల కాడికి వెళ్ళేది, తర్వాత ఈ పనులన్నీ చేసేది. వాళ్ళ రోజు నిజ జీవితంలో రొటీన్ వర్క్లో ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ ఉండేది, ఇంటేక్ ఫుడ్ అనేది తక్కువ ఉండేది. సో అలాగే ఇప్పుడు తాగుతున్నట్టు ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉండేది. సో దానివల్ల ఏమైందంటే అప్పుడు అది పర్ఫెక్ట్ సెట్ అయ్యేది, కొంచెం మంచి వాటర్ కూడా ఉండేదేమో, మేబీ ఆల్కలైన్ వాటర్ లాంటిది ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైలీ ఏమవుతుందంటే, ఎక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా సురక్షితమైనది లేదు. ఎందుకంటే దాంట్లో మొత్తం కలుషితం అయిపోయింది, ఫ్యాక్టరీస్ వచ్చేసి, పొల్యూషన్ వచ్చేసి. సో నువ్వు 1000 ఫీట్ వరకు వెళ్ళినా కానీ మనకు వాటర్ ఫెసిలిటీ కానీ రావడం లేదు. వచ్చిన దగ్గర సిటీలో మొత్తం ఎక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం కలుషితం అయితే పొల్యూట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే మొత్తం మన ఫ్యాక్టరీల వల్ల. సో ఆ వాటర్ తాగితే ఇంకా దారుణం. సో అక్కడ ఏమవుతుంది, మొత్తం మనము ఆర్ఓ వాటర్ పైన పెట్టుకోవడం కానీ, లేదంటే మన ఉన్న బయట నుంచి మనం వాటర్ సప్లై దగ్గర తీసుకోవడం కానీ. వాటర్ సప్లయర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా? మరి వాటర్ ప్యూరిఫైయర్ మనం పెట్టుకొని లేని వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా. సో బయట నుంచి వాటర్ సప్లై రోజు క్యాన్లలో తీసుకుని వస్తారు. సో అక్కడ వాళ్ళు ఎంతమంది యాక్చువల్గా వాటర్ని ప్యూరిఫై చేస్తున్నారు, మనకు సప్లై చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. దీనివల్ల కొంతమందికి నెగిటివ్ ఫీలింగ్ రావచ్చు, అంటే మేము అందరం కొనుక్కొని తాగాల, లేకపోతే వాటర్ ప్యూరిఫైయర్ వల్ల టీడీఎస్ అనేది చూపించకపోతే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. నాకు కొంచెం నెగిటివ్గా నా గురించి అనుకోవచ్చు. బట్ నేను యాక్చువల్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారం వాటర్ ఏది తాగితే ప్యూరిఫై వాటర్ అనేది, తర్వాత యాక్చువల్గా ఏది మెయింటైన్ చేస్తే మన హెల్త్కి మంచిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అంతే తప్ప మీరు కంపల్సరీ ప్యూరిఫైయర్ పెట్టించుకోండి, లేకపోతే బయటకు కొనుక్కొచ్చుకొని మీరు తాగే నీళ్ళు ఆఫ్ చేయండి, ఇవన్నీ కాదు. జస్ట్ నా వీడియోస్ అన్నీ కూడా నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇలా నా వీడియోస్ నచ్చితే కనుక, నా ప్రీవియస్ వీడియోస్ చూసిన దాంట్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్ ఉంటాయి, ఇక ముందట కూడా అవి ఉంటాయి. సో అది నచ్చిన వాళ్ళు నాకు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సత్య 360 తెలుగు, సత్య తెలుగు 360 నా ఛానల్. లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మీలో నుంచి ఒక మంచి నాలెడ్జ్ని మీకు ఇవ్వాల్సిన బాధ్యతగా నేను ఇస్తున్నాను. సో కొంచెం అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు నేను చెప్పింది 150 నుంచి 150 మధ్యలో ఉండాలన్నాక టీడీఎస్, మీకు కొంచెం ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే అది కరెక్టా, లేకపోతే యాక్చువల్గా టీడీఎస్ ఎంత ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలని చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సో మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో వాటర్ ఏది కరెక్ట్ ప్యూరిఫైయర్గా ఉందో, దాన్ని చెక్ చేయడానికి మిషన్ ఏది తీసుకొచ్చానో అది కూడా చూపిస్తాను. ఒక్కసారి మీరు అది చూడండి, ఓకేనా?